మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయనతో పాటుగా మరో చాలా మంది ముఖ్య నాయకులందరూ లొంగిపోతున్నారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం. मंजू कोवाची ही आपल्या बीजीएल रायफलसह गणवेशात आत्मसमर्पण करीत आहे. यानंतर मी आमंत्रित करतो कोसा कोवासे एसीएम राही दलम याला. कोसा कोवासे हा आपल्या कार्बाइन रायफलसह गणवेशात आत्मसमर्पण करीत आहे. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గడ్చిరోలి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు మావోయిస్టులంతా కూడా. సో మావోయిస్టు పార్టీకి అందరూ దూరం వచ్చేశారు. మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సో వాళ్ళ దగ్గర మనం చూస్తున్నాం, వాళ్ళ దగ్గర ఇంతకాలం వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు, కానీ ఆ ఆయుధాలని నేరుగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతికే అందించి వాళ్ళు లొంగిపోతున్నారు. సో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఒకటైతే ఇస్తున్నారు. అది పూర్తిగా అది పరిహారానికి సంబంధించా అనేది ఇంకా పూర్తిగా తెలియాలి. ఆయుధాలు వీడుతున్నారు. ఆయుధాలు వీడి వరుసగా మనం చూస్తున్నాం, దాంట్లో మహిళలు కనిపిస్తున్నారు, ఎక్కువగా యువకులు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళు నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లోకే వాళ్ళు ఆయుధాలని అప్పగించి వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు. సో మల్లోజుల వేణుగోపాల్ ఆయన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఒక హై లెవెల్ అంటే ఒక పొలిట్ బ్యూరో స్థాయిలో ఆయన పనిచేశాడు. ఆయన గత 30 సంవత్సరాలుగా అంటే 3 దశాబ్దాలకు పైగా ఆయన మావోయిస్టు పార్టీలో అనేక కీలకమైనటువంటి బాధ్యతల్లో ఆయన పనిచేస్తూ వచ్చారు. ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలవబోతున్నారు. ఆయనతో పాటుగా దాదాపుగా 60 మంది మావోయిస్టులందరూ కూడా లొంగిపోతున్నారు. వాళ్ళ ఆయుధాలను నేరుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్కి సమర్పించి వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్కువగా యూత్ కనిపిస్తున్నారు, యంగ్స్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు, మహిళలు కనిపిస్తున్నారు. సో వాళ్ళంతా ఇంతకాలం వాళ్ళు అజ్ఞాత జీవనంలో ఉన్నారు, అడవుల బాట పట్టారు, వాళ్ళు తుపాకులతో వాళ్ళు సావాసం చేశారు. అటువంటి వాళ్ళు నేరుగా వాళ్ళ ఆయుధాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కి అందించి అప్పగించి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి కలిసిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. నక్సల్స్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం, మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేస్తామంటూ టార్గెట్ పెట్టుకొని మరీ ఆపరేషన్ ఖగార్ నిర్వహిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే లేదంటే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కొన్ని విభేదాల కారణంగా కింది స్థాయి క్యాడర్ని సరిగా మావోయిస్టు పార్టీ పట్టించుకోవట్లేదని, లేదంటే పొలిట్ బ్యూరో స్థాయిలో ఒక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ లెవెల్లో కింద స్థాయి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్న వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళను కాపాడే ప్రయత్నం సరిగా జరగట్లేదు. సో దీంతో మావోయిస్టులందరూ కూడా ఇక పార్టీని వీడాలని చాలామంది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పక్క ఆపరేషన్ ఖగార్ నడుస్తుంది, మరొక పక్క మావోయిస్టు పార్టీలో విభేదాలు, కింది స్థాయి నాయకుల్ని, కింది స్థాయి కార్యకర్తల్ని, యాక్టివ్గా ఉండే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవడం లేదన్నటువంటి కారణాలతో చాలామంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలుస్తూ ఉన్నారు. స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతికి తమ ఆయుధాల్ని అప్పగించి వాళ్ళు లొంగిపోతున్నారు. మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టులో దాదాపుగా కొన్ని దశాబ్దాలు, దాదాపుగా 3
దశాబ్దాల కంటే పైగా ఆయన చాలా విస్తృతంగా మావోయిస్టు పార్టీ కోసం సేవలు అందించారు. మావోయిస్టు పార్టీలో చాలా హై లెవెల్ కమిటీలోనే పనిచేశారు. చాలా ఉన్నత స్థాయి పదవులు బాధ్యతలన్నీ కూడా ఆయన చేపట్టారు. సో ఆయన హయాంలో మావోయిస్టు పార్టీ మరింతగా బలపడిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు దాదాపుగా మావోయిస్టు పార్టీలో కొన్ని చీలికలు కావచ్చు, కొన్ని విభేదాలు కావచ్చు, కొంత కింది స్థాయి నాయకుల్ని, కింది స్థాయి కార్యకర్తల్ని, యాక్టివ్గా పనిచేసేటువంటి వాళ్ళని సరిగ్గా గైడ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నా కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయట్లేరు. కాపాడంలో వాళ్ళని రక్షించడంలో వైఫల్యం చెందుతోంది మావోయిస్టు అగ్రనాయకత్వం అంటూ చాలామంది ఆ పార్టీని, మావోయిస్టు పార్టీ నుంచి వీడి జనజీవన స్రవంతిలోకి కలవడం కోసం నిర్ణయం తీసుకున్నారు. మల్లోజుల వేణుగోపాల్ సహా చాలామంది నేరుగా వాళ్ళ ఆయుధాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కి అందించి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇది గడ్చిరౌలిలో జరుగుతుంది కార్యక్రమం. గడ్చిరౌలిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అందరూ లొంగిపోతూ ఉన్నారు. राज्य शासनाकडून याला एकूण 25 लाख रुपये बक्षीस म्हणून मिळणार आहेत. तसेच दिनांक 1 जानेवारी 2025 रोजी भूपती उर्फ सोनू याची पत्नी DKZM तारका सिडाम हिने माननीय मुख्यमंत्री तथा गृहमंत्री महाराष्ट्र राज्य श्री देवेंद्र फडणवीस सर यांच्या समोर आत्मसमर्पण केलेले होते. माननीय मुख्यमंत्री तथा गृहमंत्री महाराष्ट्र राज्य श्री देवेंद्र फडणवीस सर यांच्या प्रयत्नांमुळेच इतक्या मोठ्या प्रमाणावर मार्ग भरकटलेले माओवादी सदस्य आत्मसमर्पण करून ते लोकशाहीच्या मुख्य प्रवाहामध्ये सामील होत आहेत व त्यांचे जीवन सुखकर होत आहे. याबद्दल आजच्या या कार्यक्रम प्रसंगी सोनू उर्फ भूपती याची पत्नी तारका सिडाम यांच्याकडून माननीय मुख्यमंत्री सरांना पुष्पगुच्छ देऊन त्यांचे आभार व्यक्त केले जात आहेत. यानंतर या संपूर्ण आत्मसमर्पणाच्या कार्यक्रमासाठी विशेष परिश्रम घेणारे अधिकारी व अंमलदार यांना माननीय मुख्यमंत्री तथा गृहमंत्री महाराष्ट्र राज्य श्री देवेंद्र फडणवीस सर यांच्याकडून प्रोत्साहनपर बक्षीस देण्यात येणार आहे. मी माननीय सरांना विनंती करतो की सरांनी आपल्या हस्ते या बक्षिसाचे वितरण करावे. यासाठी मी आमंत्रित करतो पोलीस अधीक्षक गडचिरोली श्री निलोत्पल सर, अपर पोलीस अधीक्षक अभियान श्री एम रमेश सर, विशेष अभियान पथक प्राणहिताचे प्रभारी अधिकारी सपोनी राहुल देवडे, पार्टी कमांडर ऋषी विडपी यांना. या संपूर्ण आत्मसमर्पणाच्या कार्यक्रमासाठी गडचिरोली पोलीस दलातील सर्व अधिकारी व जवान यांनी विशेष आणि अथक परिश्रम घेतलेले होते. याबद्दल माननीय सरांकडून सर्व अधिकारी व अंमलदार यांना प्रोत्साहनपर बक्षीस दिले जात आहे. खूप खूप धन्यवाद सर. यानंतर सर्व 61 आत्मसमर्पित माओवादी सदस्यांसोबत मान्यवरांचा ग्रुप फोटो घेण्यात येणार आहे. सदर ग्रुप फोटोची तयारी करण्यासाठी कृपया 5 मिनिटाचा अवधी लागणार असल्या मान्यवरांना विनंती करतो की आपण कृपया ग्रुप फोटोची तयारी होईपर्यंत मंचावर स्थानापन्न. मी कार्यक्रमाच्या आयोजकांना विनंती करतो की त्यांनी कृपया ग्रुप फोटोकरिता लवकरात लवकर तयारी पूर्ण करा.